ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈరోజు ప్రభా ఈ దీనుణ్ణి నీ శిల్వ చాటుకు మనవి చేసుకొని చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ వాక్యం వారు విని గ్రహించి హృదయం అనే పలక మీద రాసుకొని దినము ధ్యానించే భాగ్యం దయచేయండి. ప్రత్యేకంగా బాధలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలను పరామర్శించి వారికి రావాల్సిన దీవెనలు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నన్ను పూర్తిగా మనవి చేసుకొని మీరే మహిమ పొందమని యేసు నామంలో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, కృష్ణుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి, గ్రహించండి, ఆశీర్వదింపబడండి, స్వస్థత పొందండి. దేవుని వాక్యం చాలా విలువైంది కాబట్టి మీ హృదయంలో ఈ వాక్యంతో నింపబడి బ్రతుకాలం అంతా మీరు ఆశీర్వదింపబడాలని నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా నేను చెప్పే అంశం, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రభు రాకట సమీపంగా ఉంది. యేసుప్రభు మళ్ళొస్తాడు ఈ లోకానికి. లోకంలో ఉన్నవారు నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభు రెండో రాకడలో త్వరగా వస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని వాక్యాన్ని మీరు పాటించాలని నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభు రాకడ సమీపంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఒకసారి తీసుకోండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 23. బైబిల్స్ ఉన్నవారు నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడ్డది, జాగ్రత్తగా ఉండండి. మార్క్స్ వార్త, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. యేసుప్రభు చెప్తుండు, మీరు జాగ్రత్తగా ఉండండి, ముందే నేను మీకు చెప్తున్నాను అని చెప్తారు. చాలా మంది ఎట్లున్నారంటే జాగ్రత్తగా లేరు. లోకంలో ఎట్లున్నారంటే జనాలు, ఈరోజు ఎంత సంపాదిద్దాం, ఏమి కడదాం, ఎక్కడ భూమి కొందాం, ఎక్కడ ఏ ఉద్యోగం చేద్దాం, అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడికో నువ్వు ఏ కంట్రీనైనా తీసుకో, ఏ దేశాన్నైనా తీసుకో, ఎవరినైనా తీసుకో, ఏ గుండెను కడిగి చూసినా లేదు శాంతి. జీవితంలో సాటిస్ఫై, తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. తృప్తిగా ఉండాలి అంటే అనుదినము దేవుని వాక్యంతో నింపబడాలి. అనుదినం దేవుని లేఖనాలు పరిశీలిస్తూ ధ్యానిస్తున్నప్పుడు మీ బ్రతకాలం అంతా కృపాక్షణములు వస్తాయి. మీరు పేదవారి నుంచి ధనికుల వరకు ఎవరినైనా తీసుకోండి, లేదు శాంతి. ఏ గుండెను తల్లి చూసినా, ఫ్యూల్ కాల్ నుంచి రాష్ట్రపతుల వరకు, ఆయా దేశాల ప్రధానమంత్రులను తీసుకుని ఎవరిని తీసినా లేదు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యము స్థిరంగా వాళ్ళు కైకొనలేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఉండాలి జాగ్రత్తగా? యేసుప్రభు చెప్పిన మాట అది. ఎందుకున్నానో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన రాకడకు ప్రభు వస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఒకసారి బైబిల్స్ తీసుకోండి దయచేసి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37లో మనకు ఉదాహరణగా యేసు ప్రభు మంచిగా అర్థమయ్యే రీతిగా చెప్పిండు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి, నోహావు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. చూడండి, నోహావు దినాలు ఎలా ఉన్నాయో
మనుష్య కుమారుడు యేసు ప్రభు రాకడ దినాలు కూడా అట్లనే ఉంటాయి. అసలు మీకు తెలుసా ఎట్లున్నాయో ఇప్పటి దినాలు? సేమ్ కాలంలో జరిగినట్టే జరుగుతుంది. ఎట్లుందో చూడండి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చుచుండిరి. చూడండి, నోవాహు దినాలు ఎట్లున్నాయంటే తినుచు త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ సంబంధాలు మాట్లాడుకుంటూ ఇదే లోకం అనుకుంటారు. నేను మీకు చెప్తున్నా, భూమి ఆకాశం అంతా గతించిన దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. నోవాహు దినాలు ఎట్లున్నారట? జనులు తినుచు త్రాగుచు. చూడండి, ఇక్కడ చూడు, ఏ గల్లీలు చూడు, ఏ ఢిల్లీలో చూడు, ఎక్కడ చూడు, ఏ ప్రాంతంలో చూడు, తాగుడు అనేది ఎక్కువైపోయింది. కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయనే విషయం తెలిసి కూడా తాగుతూనే ఉన్నారు. ఇక్కడ జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చుచుండు. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. చూడండి, జనాలు జల ప్రళయం వచ్చింది. నోవాహు దినంలో జల ప్రళయం వచ్చింది. అయ్యా, మనము ఆ జల ప్రళయం వచ్చే దినము ఎప్పుడు వాళ్ళు తెలుసుకోలేకపోయిండ్రు. తినుచు త్రాగుచు ఉన్నారు. ఒక అడుగు నిండి నా మాటలు ఎట్లుండే తెలుసా? వెర్రి మాటలు. ఈయనకి ఎక్కడ పని పాట లేదు అనే వెర్రి మాటలు నాకు అనిపిస్తాయి. నేను ప్రభునందు చెబుతున్నా, స్థిరంగా ప్రభు 2వ రాకడలో ఆయన వస్తాడు. మీరందరూ ఆ పైకి ఎత్తబడాలి, లేకపోతే విడిచిపెట్టబడ్డ వాళ్ళ గతి చాలా ఘోరంగా ఉంటది. యేసు ప్రభు చెప్పిండు, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒకటి ఉదాహరణగా అర్థమయ్యే రీతిగా కూడా మనకు చెప్తుండ్రు. నోవాహు దినాల్లో జనులు ఎట్లున్నారంటే జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఇట్లనే ఉంటారు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోతుండ్రు. అయితే జల ప్రళయం వచ్చి అందరినీ నీళ్ళలో ముంచేసింది. ఆ జల ప్రళయం ఏదంటే అనుకుంటాను, 40 దివారాత్రులు కుండపోతా వర్షమే. మామూలు వర్షం కాదు. దివారాత్రులు ఆకాశం తుమ్ములు విప్పితే ఎట్లా మనం చెరువు లేకపోతే ఎట్లా వస్తాయో అంత కుండపోత వర్షం వచ్చి లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆ ప్రళయంలో మునిగి చచ్చిపోయింది. ఒక నోవాహు కుటుంబం మాత్రమే మిగిలి రక్షింపబడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డారని నేను చెప్తున్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, ప్రార్థించకపోయినా, చర్చకొచ్చినా రాకపోయినా, ఒక్కటి, యేసు ప్రభు 2వ రాకడకు రావడానికి సిద్ధపడుచున్నాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు అక్కడ అర్థమయ్యే రీతిగా చెప్పబడ్డది. ఇప్పుడు ఎండాకాలం వస్తే ఎండలు బాగా వస్తాయి, అవునా? వర్షాకాలం వస్తే వర్షాలు వస్తాయి, చలికాలం వస్తే చలి, సీజన్స్ బాగుతున్నాయి. మరి దేవుని రాకడ మీకు వస్తుందనే విషయం తెలియకపోతే ఎట్లా? తినుచు త్రాగుచు పని చేసుకుంటూ సంపాదించుకుంటూ ఇంట్లో కట్టుకుందాం, మంచిగానే ఉందాం, మరి దేవుని అయినా ఆరాధించగలవద్దా? సీజన్స్ కూడా తెలుసుకోండి. ఇక్కడ నోవాహు కాలంలో జనులు మాత్రం తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూనే ఉన్నారు. జల ప్రళయం వచ్చేది వాళ్ళు ఎరగలేదు, తెలుసుకోలేదు. ఒక్కటేసారి మొత్తం నాశనం అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, యేసు ప్రభు ఈ లోకానికి మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు మీరు ఎత్తబడకపోతే ఎట్లా? నేను మీకు చెప్తున్నా, అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యమును అనుసరించండి, పాటించండి. దేవుడే చెప్పిండు, ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏ మాత్రము గతించవు. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. ఆకాశం పోతుంది, ఎప్పటికీ భూములే ఉంటాయి. మనకు ఉన్నాయి, భూమి పోతుంది. జల ప్రళయం పోయిన వారంలో ఎక్కడొచ్చిందో తెలుసు కదా మీ అందరికి? కేరళ, వయనాడులో కేరళ వచ్చి ఊళ్ళో కూలిపోయినాయి. ఇప్పటికైనా జ్ఞాపకం చేస్తున్నా, మీరు సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకు కనీసం ఉండడానికి ఇల్లున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల కానించి భూముల కానించి అన్ని కొట్టుకుపోయిండు. కేరళలో
ఎందుకు అది ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో మన దేశంలోనే ఉన్నది. వీటిలా ఇంకనైనా కన్ను తెరిచి జాగ్రత్తగా అనుదినము భక్తి భయం కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించాలని నేను మీకు చెప్తున్నా. నోవ దినాల్లో ఎరగకపోయిందో ప్రళయం వస్తుందని తెలియలేదు. అక్కడ కేరళ కూడా ఇంత పెద్ద భారీ వర్షం, పెద్ద పెద్ద కొండలే కూలి కొట్టుకుపోయినాయి. దేవుని ఉగ్రత ఏ మానవుడు నిలువ లేడు. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం మీరు చూడండి, బైబిల్లో చక్కగా వ్రాయబడ్డది, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. ప్రభు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను. చూడండి, మనకు సూచనలు, రెండవ రాకడకు సూచనలకు ఆ గ్రంథంలో చక్కగా రాయబడ్డది. ఇప్పుడు రైల్ స్టేషన్ దగ్గర అంతా రైలు ఎక్కిండ్రు, ట్రైన్ వచ్చే ముందు ఏం గుర్తుంటే చెప్పండి? గంట కొడతారు. గంట కొట్టే వరకు మన బ్యాగ్ ఇస్తారు, అంత లగేజ్ జరుపుకొని రెడీగా ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉండాలి. తర్వాత ట్రైన్ వస్తుందని ఒక సిగ్నల్ ఎత్తుతుంది, మీరు చూడండి. కాబట్టి అప్పటి వరకు అనౌన్స్ వస్తుంది, ట్రైన్ వస్తుంది, పలాని ప్లాట్ఫామ్ నంబర్ మీద మీరు అందరూ రెడీగా ఉండండి, పలాని ఢిల్లీకి పోయేవాళ్ళు కానీ హైదరాబాద్ ఇట్లా చెప్తుంటారు. ఎందుకు? మీరు సిద్ధంగా ఉండి మీ ప్లాట్ఫామ్ మీద పోయి మీరు ఎక్కాలి ఆ ట్రైన్. అవునా? ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే నేర్పిస్తుంది. ప్రభు వచ్చే ఈ లోకానికి వచ్చే ముందు అనేక మంది బోధకులమని చెప్పుకుంటూ వస్తారు. నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడి ఉన్నది. మళ్ళీ ఆ వచనం చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అబద్ధపు క్రీస్తులు ప్రవక్తలు పేరు పెట్టుకుని వస్తారు. ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరచడానికి వచ్చి అనేక మహత్కార్యాలు అద్భుతాలు చేస్తారు. దేవుని బిడ్డారా, అందుకే నేను ప్రతి విశ్వాసం నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని నమ్మొద్దు, బైబిల్ వాక్యాన్ని నమ్మండి. మీరు బైబిల్ బాగా చదవండి. చదివినప్పుడు మీకు దేవుడు తెలివి, జ్ఞానం, వివేచన, పరిశుద్ధాత్మ శక్తి నడిపిస్తాడు. అందుకే మనము ఎవరిని నమ్మాలో తెలియదు ఈ లోకంలో. యేసు ప్రభువే స్వయంగా చెప్పిండు, ఆయన వచ్చే నాకల్లో అబద్ధపు క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు. కాబట్టి ఈ ప్రభు రాకడకు ఇదొక సూచన. ఎక్కడ చూడు అంత అనేకమైన హీలింగ్స్ ఉంటున్నాయి. ఆ ఒక్కొక్క హీలింగ్స్ లో ఒక్కొక్క ఫేక్ కూడా జరుగుతుంది అనేది అనేకలు మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ నీలో విశ్వాసం ఉండాలి, నీలో వాక్యం ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి. నీవు ప్రభు రాకడ కొరకై కనిపెట్టుకుని ఎదుగుతూ ఉండాలి. వింటున్నా, ట్రైన్ వచ్చేటప్పుడు ఎట్లుండాలి? మీరు అలాంటిగా సిద్ధంగా ఉండాలి. ఉండాలా ఉందా? మీరు ఇంకొకటి చెప్పలే, టికెట్ తీసుకొని రెడీగా ఉండాలి. టికెట్ తీసుకోవద్దా? టికెట్ తీసుకుంటేనే ట్రైన్ ఎక్కాలా. నీ లోపల దేవుని రాకట్లు ఎదుర్కోవాలంటే నీలో వాక్యం, ప్రార్థన, అనుదినం దేవునితో సావాసం, సంబంధం ఉంటే తొందరగా వెళ్ళిపోతాం. ఈ లోక ఆచారాలను బట్టి నవకాలంలో తినుసు త్రాసు పెళ్లి చేసుకుంటే ఇదే సంసారం, ఇదే వ్యవహారం అనుకుంటా బతికితే దేవుడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటే ఏమి చెప్తుంది. దేవుని రాకడలో మీరు జాగ్రత్తగా ఉండి ఎత్తబడాలి. వింటున్నా, మీరు ఎత్తబడకపోతే విడిచిపెట్టబడితే చాలా కష్టమని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇక్కడ నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మార్క్స్ వార్తలకు రండి దయచేసి 13వ అధ్యాయం 13వ అధ్యాయం
7 నుంచి 6 నుంచి గూర్చియు 6వ వచనం నుంచి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. చూడండి, బైబిల్లో యేసుప్రభు ముందే చెప్పిండు, మీరు అయ్యా రోగులు కాదు దేవుని నమ్మేది, ఫస్ట్ మీరు సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రభుని ఎదుర్కోవాలి, ప్రభు రాజ్యంలో మీరు పాల్పంచుకోవాలి అనుకుంటే యేసు ప్రభు రాకడకు సూచనలు మనకు క్లియర్ గా సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటప్పుడు ఈ లోకంలో ఎవరి బయలుదేరి వస్తారు? మళ్ళీ 6వ వచనం, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. అనేకులు ఒకరికొకరు మోసపుచ్చుకునే రోజులు రాబోతున్నాయి. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు జాగ్రత్తగా ఉండండి. నేను మీకు సీక్రెట్ ఏం చెప్తారండి, చాలా మంది పాస్టర్లు కూడా మీరు 2000 కట్టండి 4000 ఇస్తాం, 4000 కట్టండి 8000 ఇస్తామని అనేక మంది విశ్వాసాలను ఆమె చేసేళ్ళు. నేను మీకు చెప్తున్నా, ఇట్లాంటి వాటికి మనం లొంగిపోవద్దు, చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఎక్కడ చూడు ఇది వచ్చి అనేకులు మీకు ఇట్లా హల్లెలూయా నమ్మిపోతారు, దేవుడి బిడ్డలైనా కూల్ అయిపోతారు, పాస్టర్లైనా నమ్మిపోతారు. కానీ నేను మీకు ఒకటే చెప్తున్నా, ఏమని చెప్తుంది, నేను చెప్పడం కాదు, అనేకులు నా పేరిట వస్తారు, పలువురిని మోసపరుస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభు చెప్పిండు. అంతే కదా? అందుకే మీకు వాక్యం తెలియాలి. ఎవరిని దేవుడు పట్టుకున్నాడు, ఎవరు మోసం చేస్తారు, ఏ రకంగా ఉంటారో మీరు అబ్జర్వ్ చేయాలి. మీ నుంచి లాభం సంపాదించుకునే వాళ్ళు ఎవరు చూడండి, వాక్యమును పరిశీలించాలి. బైబిల్ చెప్తుంది, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసం చేస్తారు. చూడమ్మా, మీరే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దేవుడు నన్ను నీ దగ్గరికి పంపిండి అని చెప్పి వచ్చేటోళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. కొంతమంది పాంప్లెట్ కొట్టుకొని వచ్చి నువ్వు ఎంతరాతో కనకలు రాయని అనేటోళ్ళు లేరా? అసలు దేవుని సేవకుడు దేవునితో లింకప్ ఉన్నవాడు దేవుని అడుగు దిగడా? విశ్వాసం ఎందుకు అడగాలి చెప్పండి మీరే. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి, దేవునితో సహవాసం, వాక్యంలో ప్రార్థనలో ఉండాలి. ప్రభు రాకడకు ఒక సూచన, అనేకులు ప్రభు వచ్చే ముందు మిమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. వచ్చేసిండు ఆల్రెడీ, చాలా మంది వచ్చేసిండు. దేవుని పిలుపు క్లియర్గా, బిడ్డ నువ్వు నా సేవక. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా, దేవుడు ఏలియాను సేవకు పిలుచుకున్నాడు. ఏలియా ఒక బదరి వృక్షం కింద చచ్చిపోతావు, ఇక నాకు ఎందుకు ఈ బతుకు అని విసుగుతో పట్టుకున్నప్పుడు దేవుడు లేపేమంటాడు, ఏలియా లే, ఎందుకు నువ్వు ఇట్లా బాధపెట్టున్నావు అని చెప్పి లేపినప్పుడు అక్కడ కాల్చబడిన రొట్టెలు నీళ్ళ బుడ్డి ఉన్నది. దేవుడి సేవకునికి ఏం తక్కువ కాదు. అసలు నిజంగా దేవుడు పిలిచిన బిడ్డలైతే ఏలియా ఎన్నో మిరాకిల్స్ అద్భుతాలు చేసిండు. కానీ ప్రభు రాకడ వరకు ఈ కడవరి కాలంలో దేవుని పిలుపు లేని వాళ్ళు అనేకులు వస్తారు. చూడండి, నేను ఒకటి చెప్తా, వాడకు ఒక చర్చ చేయండి, మీకు గదికి ఒక చర్చ చేయండి, అంతటా ప్రార్థనలు ఉన్నాయి. ఇది పోటాపోటీ కాదు, ఆధ్యాత్మికంగా దేవుని పిలుపుంటే చెయ్యాలి. కానీ లేకపోతే ఈ ఎకరం నీ జీవితంలో నా జీవితంలో నెరవేరితే అనేకులు ప్రభు రాకడ వరకు మరి వస్తారు, ఇలాంటి వాళ్ళు వస్తారు. మనం అలర్ట్గా ఉండాలి. ఇంకా చదువు, చూడండి, నేను యుద్ధంలో గురించి యుద్ధ సమాచారంలో గురించి కలవరపడకూడదు. మీకు ఒక విషయం అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో ఈ రోజు తెలుసు, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. పాలస్తీనా, నిన్న గాజాలో బాంబులు పెడిస్తే ఒక స్కూల్లో 80 మంది విద్యార్థులకు అక్కడికక్కడే చచ్చిపోయిండు. మొన్న యుద్ధం జరిగితే 35,000 మంది ఒకటే రోజు చచ్చిపోయిండు. నేను ప్రాంతాలను హెచ్చరిస్తలేను, చెప్తలేను,
ప్రతి ఒక్కరికి టీవీ ఉంటుంది, సెల్లులో ఉంటుంది, అంతటి ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ గా ఒకవేళ మన దేశానికి కూడా యుద్ధం వచ్చేదంటే మనం ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంటుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సాంకేతికం కాబోతుంది. యేసు ప్రభు వచ్చే రాకడలో యుద్ధాలు జరుగుతాయి, అబద్ధ బోధకులు వస్తారు, వింటున్నా అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ వేదన ప్రారంభం. ఇప్పుడు ట్రైన్ వస్తుందనగానే ఆరని ఎట్లా మరి స్టేషన్ మాస్టర్ కొట్టి అలర్ట్ గా సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరు టికెట్ తీసుకోండి అని బెల్లు కొడతాడు. ఒక బెల్లు కొట్టినప్పుడు టికెట్ వెంటనే తీసుకొని రెడీగా ఉండాలి. మీరు ప్రభు రాజ్యంలో ప్రభు రాకడలో మీరు పాల్పంచుకోవాలంటే తినుచు త్రాగుచు నోవ కాలంలో ఉన్నట్టే మీరు ఉంటే దేవుని మర్చిపోతే ఎట్లా? అందుకే నేను మీకు ఏమని చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, ప్రభు రాకడ సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఎట్లా జరుగుతుందంటే ప్రభు రాకడ వరకు దయచేసి చూడండి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 29లో వ్రాయబడి ఉన్నది. సిద్ధంగా ఉండు, నీ కులాన్ని, నీ మతాన్ని, ఈ లోకాన్ని చూడకు, వాక్యాన్ని చూడు. దేవుడు చెప్పింది భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుని మాటలు ఏ రోజు గతించిపోవు. చూడండి, దేవుడు వచ్చే ముందు ఏం జరుగుతుంది తెలుసా? సూర్యుడు కాంతిని ఇయ్యాడు. మనం కొద్దిగా లేచి సాయంత్రం దాకా పనులు చేసుకుంటున్నాం, అవునా? కానీ సూర్యుడు కాంతిని ఇయ్యాడు. ఆకాశం నుండి నక్షత్రాలు జల జల రాలిపోతాయి. ఇంకా ఆకాశం నందలి శక్తులన్నీ కదిలిపోబడతాయి. పోయిన నెల మరి ఖగోళ శాస్త్రం చాలా మంది తెలిసిన తెలుసు. ఒకటి అప్పుడు స్కైలా పోతుందంటే వినాయకుని తెలియదు తిన్నాం సప్తం అనుకున్నారు, అవునా? మొన్న కూడా 2 నెలల క్రితం కూడా ఒకటి నవగ్రహాలలో ఒక గ్రహం కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనోళ్ళు చంద్రమండలం మీద ఉన్న అమెరికా వాళ్ళు వచ్చే దిక్కుదోస కవలు అక్కడ దిక్కుమంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పరిస్థితులు కాలాలు అన్ని మారిపోతున్నాయి. మనం ఇవన్నీ చూసినప్పుడు ట్రైన్ టికెట్ తీసుకొని మన సీట్ మీద మనం కూర్చుంటట్టు ఉండాలి. ఇవన్నీ పరిస్థితులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు ఎప్పుడో కాదు ఇంకెప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో కూడా 45 నిమిషాల కిందనే జరుగుతుంది. బాంబులు వేసుకుంటారు, రియల్ నేను చూస్తున్నా కదా. మీరు అలాంటి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనం పరలోకానికి ప్రభు రాజ్యంలో పాలు పంచుకోవాలి. ప్రభుతో మనం ఉండాలి, అక్కడ దేవునితో ఉండే భాగ్యం సంపాదించుకోవాలని చెప్తున్నా. కాలాలు సమయాలు ప్రభు రాకడకు ఇవన్నీ చూచానని నేను చెప్తున్నా. నోవ దినాలు ఎట్లున్నాయి? తినుచు త్రాగుచు పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఇటుకలు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఇట్లనే ఉన్నారు. మనం కూడా ఉంటున్నాం, ఓకే. కానీ సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నీ ప్రభు వస్తే వెళ్ళిపోవాలి. ఇంకా వ్రాయబడ్డది ఏమని చూడండి ఒకసారి, మార్క్స్ వార్తలకు రండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9 నుంచి మరొకసారి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చూడండి, మిమ్మల్ని గురించి అమ్మ నిద్రపోకు, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఎండ కొడుతుంటే నాకు నేను సెట్ అయిపోవాలి, నేనే వెళ్ళాలి, అంతేనా? ఆ రాకడలో దేవుని రాకడని ఎదుర్కోవాలంటే మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. ప్రభు 2 రాకడలో పాలు పంచుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. 9 దినాల్లో ఉన్నట్టు తినుచు త్రాగుచు హాయిగా నిద్రపోతుంటే జలప్రలయం వచ్చి అందరినీ ముంచి వేసింది. కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి అని మార్క్స్ వార్తలో క్లియర్ గా మనకు రాయబడ్డది. చదువు. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుట రాజుల ఎదుట నా నిమిత్తము నిలబడెదరు. ఇంకా కొన్ని ప్రవచనాలు జరుగుతున్నాయి.
ఏమని? సభల ఎదుట నువ్వు ఈ కులం కదా, యేసుప్రభుని ఎందుకు నమ్మినావు అని కుల బహిష్కరణ చేసే రోజులు వచ్చినాయి, వస్తున్నాయి. అయినా ఫియర్ నాట్, అయినా భయం లేదు. మన రాజ్యాంగంలో మనకు సెక్యులర్ స్టేట్ మనది. మన ఇష్టం ఉన్న మతాన్ని మనము, దేవుణ్ణి మనము ఆరాధించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. ఎవడనడానికి వీలు లేదు. చెప్తున్నా కదా, బైబిల్లో రాయబడ్డది. మేము ఇలా సభలకు అప్పచెప్తారు, సమాజ మందిరంలోకి ఇచ్చుకపోతారు, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు, నీకు ఈ కులంలో భాగం లేదు, దాంట్లో లేదని చెప్తారు. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నారు, ఏం భయం లేదు. తెలుసా, బైబిల్లో రాయబడ్డది అంతా జరగాలి కదా మన ఎడల. ఇంకా చదువు కంటిన్యూషన్. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదమా ఏమి అని ముందుగా చింతింపకూడదు. ఏమి సిద్ధపడద్దు. సభలకు మిమ్మల్ని తీసుకుపోతారు, అక్కడి గ్రామ చావులకు తీసుకుపోయి నువ్వు యేసుప్రభుని నమ్మినావు కదా, మనకి ఇక్కడ పాలేదు, మనల్ని ప్రాణీయమంటారు. అయినా మీరు ఏమి చెప్పుదమా అని మీరు భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడిలోనే ఏది ఇవ్వబడును అదే మాట్లాడండి. దేవుని యొక్క కాపుదల ప్రతి ప్రార్థన చేసుకునే బిడ్డకు ఉంటది. అందుకే దేవుని వాక్యం ఎంత ధైర్యం చెప్తుంది తెలుసా? 1000 మంది ఒక పక్క, 10,000 మంది కుడి ప్రక్కకున్నా ఏ అపాయములకు నేను భయపడను. ఈ లోకంలో అందరూ మనుషులే కదా, దేవుళ్ళు ఉన్నారా? ఈ మనుషులకు నరమాత్రుడు నాకేం చేయగలడు? ఆయన రాబడి కొరకు నేను నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చేసేదను అంటాడు. మనము యథార్థంగా ఉన్నప్పుడు గురువుతో గుర్తులాడొచ్చు, తప్పు చేయనప్పుడు ఎక్కడైతే నీతి ఉండి ప్రభుని ఆరాధించుకున్న బిడ్డలు మీరు, ప్రార్థన చేసుకున్న బిడ్డలు మీరు ఏం తప్పు చేయలేదు కదా. సాక్ష్యం ఎక్కడికి అధిపతులు ఎదుట, న్యాయపతులు ఎదుట, రాజులు ఎదుట తీసుకుపోతే భయం ఎందుకు? మనకు చేసింది ఏం తప్పలేదు కదా, భక్తుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా కంటిన్యూషన్ చేయి. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగింతురు. చూడండి, ప్రభు రాకడకు ముందు ఇది కూడా జరుగుతుంది. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణముకు అప్పగింతురు. చూడండి, తల్లికి పిల్లకు పడే రోజు మీకు సింపుల్ గా అర్థం కావాలంటే, ఏ ఇంట్లో చూడు తండ్రి కొడుకులు, తండ్రి ఇంటి కొడుకు అడిగిపోతాడు. దాదాపుగా ప్రేమ అనేది తక్కువైపోతుంది. ఒకరినొకరు అప్పగించుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి దేవుని వాక్యం తెలిసిన నీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ వచనాలు బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అన్నదమ్ములు ఒకరినొకరు మాట్లాడుకుంటారా? ఒక్క తల్లిని కూర్చున్న వాళ్ళే మాట్లాడుకునే రోజులైనా మాట్లాడుకుని అన్యోన్యంగా ప్రేమగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి. కానీ అన్నదమ్ములున్న కుటుంబాలను పరిశీలించండి, అంత గొడవలే కదా. ఇవన్నీ ప్రభు రాకడకు ముందు జరిగే సూచనలు. అత్త గొడవలకు పడుతుందా? అత్త గొడవలు పడతలేదు, తల్లికి పిల్లకు పడని రోజులు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు రాకడ సిద్ధంగా ఉంటుందని మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 11 కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిత్తురు. ఇప్పుడు చూడండి, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వాళ్ళని నమ్ముతారు. నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలైన చెప్తున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించుకు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతులు అని బైబిల్ చెప్తుంది. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది మనకు? ఈ ప్రభు వచ్చేటప్పటికి కుమారులు లేచి తల్లిదండ్రులను కొడతారు, చంపుతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలుసుకున్న మనం తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. వింటున్నా, ఇవన్నీ దేవుని రాజ్యానికి, ప్రభు ఈ లోకానికి రెండో రాకడ రావడానికి ముందు జరుగుతాయి, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఏ కొడుకైనా తండ్రి మాట తింటాడా?
అరే బాబు నీ 10 బిడ్డ 8,000 నాకు లేదా, నా పిల్లలు నాకు లేదా, నా సంసారం నాది కాదా, మరి నేను ఎవరు పెంచిండ్రు? ఒకసారి ఆలోచించుకో. నేను ఇంతెంత ఎవరు చేసిండ్రు? నువ్వు యుక్త వయసు రాగానే 4 పిల్లలు కలంగానే నా వ్యవహారం నా సంసారం. నేను ఒక్కటి చెప్తున్నా, తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాం. కానీ ప్రభు రాకడ వరకు తండ్రిని తల్లిని హింసించే కొడుకులు కూడా ముట్టుకొస్తుందని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తు బిడ్డలారా, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. చూడండి, ఇంకొకటి, ప్రభు రాకడ వరకు మనం ఉన్నగాడికి మాట్లాడి దేవుని వాక్యం చెప్పామనుకో, మనం అందరి చేత రిజెక్ట్ చేయబడతాం. నెచ్చుకోరు. నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. నేను మీకు ఏం చెప్తున్నా, కొంతమందికి మన భాష మన బోధలు ఇష్టం ఉండే, తాగొద్దు అన్నప్పుడు తాగడానికి కోపం రాదా మీద? అరే బాబు, మీ అమ్మని నాయని మంచిగా అరుచుకో, ఎందుకు వాళ్ళని తెచ్చిన వారు మనం హెచ్చరించినాం అనుకో, నువ్వేం మాకు చెప్పేది, మాకు తెలుసులే. ఇలాంటి రోజులు రాబోతున్నాయి, వచ్చినాయి కూడా. అందుకే నేను మీకు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీకు చెప్పేది ఏంటంటే, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ సిద్ధంగా రావడానికి 2వ రాకడలో మనం ఎత్తబడాలి అంటే వాక్యానుసారంగా బ్రతకాలి, నడవాలి. ఇంకొకటి కూడా, దేవుని రాకడ ఒకటి ముందు జరుగుతుంది. అదే మత్తయి సువార్తలోకి రండి, 24వ అధ్యాయం 40వ వచనం చూడు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. చూడండి, యేసు ప్రభు వచ్చే ముందు జరుగుతుంది. పొలంలో ఉంటారు. ఇప్పుడు పొలం పనుల బిజీ కదా, అందరూ బిజీ ఉన్నారు. ఇలా ఆనందంగా ఇంత తక్కువ రావడానికి కారణం ఏంది? పొలం నాటుల పని. నేను మీకు ఏం చెప్తున్నా, వేసుకోవాలి, చేసుకోవాలి, వద్దలేదు. కానీ దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేయాలి. మనము సమయాన్ని కూడా దొంగిలించొద్దు. క్రీస్తుని దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమయానికి ముందు ఇద్దరు పొలంలో ఉంటారు. ఒకడు ఆయన ప్రభు వస్తుంది అన్నప్పుడు ఒకడు పైకి ఎత్తబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. ఇంకా కంటిన్యూషన్ చేయి. ఇద్దరు స్త్రీలు తిరగని విసురుచుందరు. తిరగనంటే ఏంటి? ఇస్రాయేల్. ఒకటి తీసుకొని పోబడుతుంది, ఒక ఆమె విడిచిపెట్టబడుతుంది. విడిచిపెట్టబడిన వాళ్ళ కథ ఏంటి తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది. చాలా. మీరు విడిచిపెట్టబడిన గుంపులో దయచేసి ఉండకండి. మీకు షార్ట్ గా చెప్తున్నా, మీరు ఇంకా కంటిన్యూషన్ చేయి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ దినం మన ప్రభు వస్తుందో మీకు తెలియదు కనుక మీరు ఎట్లుండాలి? మెలకువగా. మీరు పార్టీలో నిద్రపోతారు, గుడికొస్తే మీరు ఎప్పుడుంటారు తెలుసా? మీరు మెలకువగా ఉండాలి. భక్తి ఉంటేనే, దేవుడు ఉన్నాడని భయం ఉంటేనే చచ్చిపోతారు. మీరు మంచి మీరందరూ నేను పరలోకంలో ప్రభు దగ్గర మనం అందరం ఉండాలి. రాని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే విడిచిపెట్టబడిన గతి వాళ్ళ గతి ఘోరంగా ఉంటది. ఇద్దరు పొలంలో ఉంటే ఒక్కడే పోతాడు. ఇద్దరు ఇస్రాయేల్ చెప్తుంటే అందులో ఒక ఆమె విడిచిపెట్టబడుతుంది, ఒక ఆమె కొనుక్కోబడుతుంది. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు షార్ట్ గా చెప్తున్నా, ప్రభు వచ్చేటప్పటికీ మీరు సిద్ధంగా లేకపోతే 10 మంది కన్యకల గురించి మీ అందరికి తెలుసు. 5గురు ఏం చేసిండ్రు? సిద్ధంగా ఉన్నారు. 5గురు సిద్ధంగా లేరు. ఎప్పుడు వస్తాడో ఏమోలే, పెళ్లి కుమారుడు వచ్చే వరకు అప్పుడే దివిటిని ముట్టించుకుందాం అనుకున్నారు. నేను మీకు ఒకటి చెప్పనా, ఈరోజు 2024 ఆగస్టు 11వ తేదీ సండే మీరు వచ్చిందంటే దేవుని వాక్యంతో మీ హృదయాలు నింపబడుతున్నాయి. ప్రాణాల పరిస్థితి విడిచిపెట్టబడరా? వాక్యం లేదు కదా. ప్రభు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎత్తబడతాం మనం.
వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఎప్పుడు వాక్యం నింపాలి, వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు? ఇంకా చెప్పే ఇప్పుడు టైం ఉన్నది, నేను మీకు చెప్తున్నా. చెప్పేటోళ్ళు ఉండగా చూడండి, 10 మంది కన్యకల గురించి షార్ట్ చెప్పి నేను ముగిస్తా. ఈ 5గురు తమ దివిటీలు సిద్ధం చేసుకుని అందులో ఆయిల్ నింపుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుని స్వరం ఎప్పుడు వచ్చినా ఆ కేక వినబడ్డప్పుడు నేను ప్రభుని ఎదుర్కొంటానని రీతిగా వాళ్ళు సిద్ధపడ్డారు. ఇంకా 5గురు ఆయన నిద్రపోతారు. 10 మంది ఒక్క దగ్గరనే ఉన్నారు. ఊళ్ళో అందరం ఒక్క దగ్గరనే ఉంటున్నాం, కానీ ఊరు ఎత్తబడది. ఎందుకు తెలుసా? ప్రభు వచ్చినప్పుడు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొని సకల గోత్రం, నా గోత్రం ఇంత, నా వంశం ఇంత అని మనం చెప్పుకుంటాం కదా. ఇదంతా ప్రభు దగ్గర ఉండదు. ప్రతి వాడు వాడి క్రియలు చెప్పున్నా, నువ్వు ఏం చేసినావు, నీ కథ చెప్పు ఫస్ట్ అంటాడు దేవుడు. మనలో ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. బిడ్డ, నీకు 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినా నువ్వు ఏం చేసినావు? 10 ఏళ్ళు అప్పుడు ఏం చేసినావు? 20 ఏళ్ళు అప్పుడు ఏం చేసినావు? దినదినం ఏం చేసినావు? లెక్క చెప్పాలి. అక్కడ మధ్యాకాశంలో అప్పుడే తీర్పుంటది. ఏ ఒక్క శరీరం తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే ఆ దినమైనను ఆ గడి అయిన తెలియదు. ఈ 10 మంది 5గురు సిద్ధపడి డ్యూటీని చక్కగా చేసుకొని సిద్ధంగా ఉన్నారు. 5గురు అయితే ఏమో చెప్పాలి చూసుకుందామని ఆ డ్యూటీలు సిద్ధం చేసుకోలేదు. నూనె లేదు, ఏమి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే మధ్యరాత్రి వేళ ఇదిగో నేను వస్తున్నాను ఒక శబ్దం వినపడ్డది. పెళ్లి కుమారుడు వస్తున్నారు శబ్దం వినపడ్డప్పుడు బుద్ధి గల వాళ్ళు ఏం చేసిండ్రు? అట్లా తొందరగా వెంటనే దివిటిని ముట్టించుకొని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ సోమరులు, బుద్ధి లేని వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు ఏమంటారు? అయ్యా అయ్యా మాకు కొంచెం ప్లీజ్ హెల్ప్, మాకు సాయం చేయండి, మీ దాంట్లో మాకు కొంచెం పోయండి. ఇంత పెద్ద మనుషులు దేవుడు ఉన్నాడు అనే భయంతో కట్టబట్టుకొని దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడు మీకు పరలోకం ఇయ్యడా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. చాలా మంది యవనస్తులు దేవుని విషయాలు తెలియక, సిద్ధపడలేక, దేవుడు వస్తాడనే విషయాన్ని మర్చిపోయి తినుచు త్రాగుచు పొలాలలో అన్ని పనులలో ఉన్నారు. ఈ రోజు బిడ్డానికి రాంటే వెళ్ళిపోవాలి మనం. నేను ఇంకుంటా, నేను ఇవాళ రానంటూ ఒప్పుకుంటాడా దేవుడు? ఎంతటి వాడైనా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకోవాలి. వాక్యం అదే చెప్తుంది. కాబట్టి మీరు ఎట్లుండాలి? ఈ బుద్ధి లేనోళ్ళు పోయమంటే బుద్ధి గల వారు పోసిందా? మాకు మీకు సరిపోతుంది. పెళ్లి కుమారుడు వచ్చేస్తుండు, మేము వెళ్ళి ఎదుర్కొన్నారు, పెళ్లి కుమారుడు తీసుకొస్తున్నారు, మీరు వెళ్ళి కొనుక్కోమన్నప్పుడు ఆ రాత్రి ఎక్కడ పోవాలి? ఈ బుద్ధి లేని వాళ్ళు దివిటీలలో నూనె లేదు, ఊకే చల్లారిపోతుంది. అమ్మవారి దగ్గర రొమ్మంటే మధ్యరాత్రి శాపతంలో డోర్ తీసిపోతాడు. వీళ్ళకి ఈరోజు ఆయన పోతాడా? అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కళ్ళు కనబడినప్పుడు బయలు చదువుకో, కాళ్ళు ఉన్నప్పుడు ఏ చర్చి కన్నావో, వీటిలో బలం ఉన్నప్పుడే నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించు. నాకు ఇంట్లో ధనం ఉన్నది, పైసలున్నాయి, వడ్డీ నిండా సొమ్ములున్నాయి, నాకు దేవుడు ఎందుకు అనుకుని దయచేసి పండుకోకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుని రాకడ ఖచ్చితంగా ఉన్నది. మీరు సిద్ధంగా ఉండండి, ప్రభుని ఎదుర్కోవాలి. ఇంకొకటి అదే మత్తయి సువార్త 25:13 చదువు ముగిస్తా. మత్తయి సువార్త 25:13 ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనక మెలుగ్గా ఉండుడి. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు ఎట్లుండాలి? మెలుగుగా ఉండాలి, జాగ్రత్తగా. ఇట్లొచ్చి డోరు కొడితే అలా ఉండాలి, ఇట్లంటే లేవాలి. చూడండి, పౌలు సీనులు విస్తారమైన దెబ్బలు తిన్నా కూడా అర్ధరాత్రి వేళ దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ జీవితంలో నాకు ఇది లేదు, నాకు ఉద్యోగం రాలే, నాకు ఇది లేదు, అది ఎందుకు? ఇదంతా ఒకడు 10 మంది పిల్లలుగానైనా కృషించుకోవాలి. పిల్లలు లేకపోయినా ఆయన చిత్తబిందు మనం కనిపెట్టాలి. నీకు దేవుడు భూములు ఇచ్చినా, జాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మాలి.
డబ్బులున్నా లేకపోయినా. ఒక లాజర్ను చూడండి, లాజర్ పేదవాడు, ఏమీ లేదు, అతన్ని పాతిపెట్టి చచ్చిపోతే. ధనవంతుడు అంత సంపాదించుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. ఓ గ్రాండ్ గా మైకులు బ్యాండ్ పెట్టి సమాధి గ్రాండ్ గా చేసిండ్రు. ఈ ధనవంతుడు ఎక్కడ కాలిండు? నరకములో. పేదలాజర్ అబ్రాహాములో ఉన్న హాయిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు తెప్పించిండు. చూడు అబ్బా, నేను బాగా యాత్ర పడుచు ఇక్కడ కాలిపోతున్నా, ఒక్క నిరసుక నీ పక్కనున్న లాజరుతో పంపమంటే అబ్రాహాం ఏమంటాడు? అయ్యా, నువ్వు భూమి మీద ఇష్టానుసారమైన పనులు చేసినావు, మేము అక్కడికి కానీ నువ్వు ఇక్కడికి కానీ రాలేము, మాకు మీకు పెద్ద ఆఘాతము ఉన్నది. అయ్యో, ఇట్లాంటి వేదనకరమైన స్థలం ఉంటుందని నాకు తెలియదు కదంటే అప్పుడు యేసుప్రభు దేవుడు ఏం చెప్తాడు? నన్ను గురించి భూమి మీద చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు, రోజుకు 3 times తిన్నావు, ఒక్కసారైనా దేవుడు అని అన్నవా? చూడండి, బ్రతుకులు దేవునితో సహవాసం చేయి, పరలోక రాజ్యంలో 2వ రకంలో పాల్పంచుకోండి. దేవుని వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం గల మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ లోకంలో 2వ రకంలో ప్రభువా మీరు వచ్చినప్పుడు మీతో కలిసి ప్రధాన దూత శబ్దంతోనూ భూరధ్వనితోనూ ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు మీతో ఉండే భాగ్యము మా సంఘంలో, మా లైవ్ వింటున్న బిడ్డలను, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ మేము ఎదుర్కొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. అవును ప్రభువా, ఈ లోకం దాని ఆశ అంతా గతించిపోతున్నదయ్యా. మేము ఎంతటి వారమైనా దేవుడు లేని జీవితం వ్యర్థమని తెలుస్తున్నాం. నేను ఇచ్చిన ప్రతిదానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకాలం అంతా సదా మీరు స్తుతించే భాగ్యం దయచేయమని విన్న వాక్యమును ప్రతి బిడ్డ హృదయంలో స్థిరంగా బలపరిచి నాటి తండ్రి కష్టకాలంలో నేను అక్కడ వరకు ధ్యానించుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.